బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరువుపై కాంగ్రెస్ మంత్రులు యుద్ధానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎలినో ఎఫెక్ట్ తోటి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు పెట్టిన రైతులు మరి వర్షాలు సరిపోను పడక విత్తనాలని కూడా భూమిలోనే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని జిల్లాల్లో కొంత వర్షపాతం నమోదవడం, అక్కడ పెరిగినటువంటి ఏవైతే పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలంతా కూడా ఎదుగుదలలో మరి లోపించి ఎక్కడికక్కడ ఆ పంటలు ఎండే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నౌ రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో ఇటు ప్రజలు అటు రైతన్నలు కూడా అల్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్, అటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే కొంత రైతుల పట్ల ప్రజల పట్ల ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సమిష్టిగా నిలబడదాం, రైతులు ప్రజల్ని కాపాడుకుందామంటూ ఒక నినాదం చేస్తూ ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలంటూ కూడా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలంటూ మంత్రులు ఇక కోరుతున్నట్టు తెలుస్తుంది. అధికారులకు ఆ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి గ్రౌండ్కు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలతో అటు రైతులతో మరి తాజాగా ఈ ఎలినో ఎఫెక్ట్ మీద మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దామోదర్ రాజనరసింహ ఏం మాట్లాడారో చూద్దాం. ఐదు జిల్లాలు కలిపి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూకు సంబంధించి నాతో సహా చిన్నారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మా సెక్రటరీ గారు సైఫుల్లా గారు, జిల్లా కలెక్టర్స్, 5 జిల్లాల కలెక్టర్స్, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర అధికారులు సుదీర్ఘంగా జిల్లాలో ఉన్న పరిస్థితులు దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీసు, మైక్రో ఇరిగేషను, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్ల రిపేర్సు, పైప్ లైన్ రిపేర్సు, పవర్ సప్లై, ఇవన్నిటిపైన రివ్యూ చేయడం జరిగింది, సమీక్షించడం జరిగింది. 40% సుమారు మనకు డెఫిషిట్ రైన్ఫాల్ ఉన్నది, 40% ఉన్నది. రాబోయే కాలం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులను అంచనా వేసుకొని రైతులని కానీ, పశుగ్రాసమే కానీ, త్రాగునీరే కానీ, పవర్ సప్లై కానీ, ఇవన్నిటిపైన యంత్రాంగానికి దిశా నిర్దేశిస్తూ స్థానిక శాసనసభ్యులు వారి వారి ప్రాంతాలలో ఉన్న ఇబ్బందులు, ఆ ప్రాంతంలో రైతులే కానీ, పవర్ సప్లై కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ అన్నిటిపైన తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ శుక్రవారం నాడు 5 జిల్లాలు, ఈసారి వనపర్తి, నాగర్ కర్నూలు పొద్దున, మధ్యాహ్నం మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాలకు సంబంధించిన 3 జిల్లాలు కలిపి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామనే విషయాన్ని ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.
రైట్, ఇక ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి కరువుపై అక్కడ ఉన్నటువంటి ఎలినినో ప్రభావం పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల్ని అటున్నటువంటి రైతులను కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో శివాజీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏం జరుగుతుంది? సో మంత్రి సూచనలతో ఎటువంటి మార్పులు అక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నాయి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు 5 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులతోటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ నిన్న కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమీక్ష సమావేశంలో కూడా అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఎలినో ప్రభావము పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పడిందని చెప్పుకోవచ్చు. వీటిపైన కూడా దామోదర రాజనరసింహ అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలినో ప్రభావం ఎలాంటి పరిస్థితులను ఈ యొక్క ప్రభావం చూపుతుంది, వీటిపైన కూడా వీటి ప్రభావం కారణంగా రైతులు ఎలాంటి నష్టానికి గురి కాబోతున్నారు అనేటువంటి పైన కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించి జిల్లా అధికారుల నుంచి అటు సంబంధించిన నివేదికను కూడా అడిగి తెలుసుకున్నారు. నివేదిక తెప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు కూడా ఇటు జిల్లా అధికారులకు సంబంధించినటువంటి ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లా అధికారులతోటి, ఆయా యొక్క ఎమ్మెల్యేలతోటి, ఆ విధంగా ఆ యొక్క ఎమ్మెల్సీలతోటి కూడా అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి కూడా జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి రాజనరసింహ దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఇటు ఇటీవల కాలంలో ఎలినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను ఎప్పటికప్పుడు కూడా జిల్లా అధికారులు పర్యవేక్షించాలి. మరోవైపు కూడా అటు రైతులకు కూడా చెప్పాలని చెప్పేసి కూడా మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎలినో అంటే ఏమిటి, దాని ప్రభావం ప్రజల జీవితాల పైన ఎలా పడుతుంది, ముఖ్యంగా వ్యవసాయం ఎలా ఉంటుందో గ్రామీణ స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు. మరోవైపు కూడా అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు అటు కృష్ణానది జలాలపైన ఆధారపడి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆధారపడి ఉంటారని చెప్పేసి అటు ముఖ్యంగా కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు పైన, జలాశయం పైన, అటు రిజర్వాయర్ల పైన నీటి ఆధారిత వ్యవసాయం ఉంటుందని చెప్పేసి కూడా అటు జిల్లా అధికారులు మంత్రికి వివరించారు. మరోవైపు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులు ఏవైతున్నాయో అత్యంత సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా, అదే విధంగా తాగునీటి సమస్య కూడా గ్రామాల్లో రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలినో ప్రభావము పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు, అటు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా, అవగాహన కల్పించే విధంగా కూడా అధికారులందరూ సమన్వయంగా పనిచేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలకు ఎక్కడా కూడా గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు గ్రామాలలో పనిచేయనటువంటి ఏవైతే హ్యాండ్ పంపులు కావచ్చు, బోర్లు కావచ్చు, వెంటనే మరమ్మతులు చేయించాలి. తాగునీటికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనో వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ముఖ్యంగా భూగర్భ జలాల నుంచి తగ్గుతున్నటువంటి నీటి శాతం అవుతుందో వాటిని, వర్షపు నీటిని ఒడిసి పట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. వ్యవసాయము మరియు ఉద్యానవన శాఖలో అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో దామోదర నరసింహ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలినో ప్రభావంతో ఇప్పటికే కురవాల్సినటువంటి వర్షపాతం తక్కువ నమోదు కావడంతో ఇప్పటికే రైతులందరూ కూడా ఆందోళన బాట పడుతున్నారు, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు పంటలు ఎండిపోయే దశకు వచ్చే సమయంలో కూడా ఎలినో ప్రభావం పూర్తిగా ఇటు రైతులను కుంగదీసేటువంటి నేపథ్యంలోనే రైతులకు ఎలినో ప్రభావం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది దానిపైన కూడా పూర్తిగా రైతులకు, గ్రామీణ ప్రజలకు కూడా అవగాహన కలిగించాలని చెప్పేసి కూడా దామోదర రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. మరోవైపు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ శాసనసభ ప్రజాప్రతినిధులు, మరోవైపు జిల్లా అధికారులందరూ కూడా ఎలినో యొక్క ప్రభావం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులందరూ కూడా సమర్థవంతంగా అధికారులు దీన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరోవైపు ఎక్కడా కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యము
కూడా ఎక్కడ ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇలాంటి నిర్లక్ష్యం కూడా వహించకూడదని చెప్పారు. విద్యుత్ సరఫరాలో కూడా ఎలాంటి అంతరాయం కూడా ఉండకూడదని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రజా ఆరోగ్య సంబంధించినటువంటి పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా అటు తాగునీటి కొరత ఉండకుండా సాగునీటి గుడక ఇటు వర్షాభావం తక్కువ నమోదు కావడంతో వర్షాలు ప్రభావం తక్కువగా ఉండడం కారణంగా ఎలినో ప్రభావం పూర్తిగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చి వీటిపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా చెప్పారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, అదే విధంగా చిన్న చిన్న పారిశుద్ధ్య సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వాళ్ళకు కూడా అవగాహన కలిగించాలి. వెంటనే రోగాల బారిన పడకుండా కూడా ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని చెప్పేసి కూడా దామోదర రాజనరసింహ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో అటు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు పూర్తిగా దిశా నిర్దేశం చేశారు. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నివేదిక కూడా అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహకి జిల్లా అధికారులు సమర్పించిన పరిస్థితి. దీనిపైన కూడా పూర్తిగా సమన్వయంతో కలిసి పనిచేయాలి, ఎలినోని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ తన సమీక్షలో అనేకమైనటువంటి సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు ఇటు రైతులకు అవగాహన కల్పించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కరువు, ఎలినో పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తోంది. రైట్, మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి రైతులతో ప్రజలతో సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి తొలి స్క్రీన్ పై చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి శాస్త్రజ్ఞులు చెబుతున్న దాని ప్రకారం దేశవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ తో వర్షపాతం చాలా తక్కువ పడుతుందని, ఈ వర్షాలు తక్కువ వచ్చిన కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా మన సౌత్ లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందనేది శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి యథార్థంగా ఇప్పుడు చూస్తుంటే మబ్బులు విపరీతంగా పడుతున్నాయి. చెరువులు, గుట్టలు, వాగులు అన్ని కూడా ఈ రోజే నిండిపోతున్నాయి, అన్ని కలుస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడా చుక్క నీరు పడటం లేదు. శాస్త్రజ్ఞులు చెప్తున్నట్లే నడుస్తుంది. 3 రోజుల క్రితం ఏదైతే కేబినెట్ జరిగిందో ఆ కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఉన్నతాధికారులందరూ ఈ వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు యాక్చువల్ గా నిన్న మండే నాడు 20th నాడు రివ్యూ పెట్టుకొని ఒక రిపోర్ట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమక్షంలో ఇచ్చి, అదే రకంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా దేవసేన గారిని వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిగా వారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా వారిని కూడా పంపించడం జరిగింది. ఈ విపత్కాల పరిస్థితుల నుంచి ప్రతి ఉమ్మడి జిల్లాని ఎలా మనం ఎగ్జిట్ కావాలి, రైతన్నులకి మనం ఏ రకమైన భరోసా ఇవ్వాలి, తాగునీటి సమస్యని ఎట్లా ఓవర్కమ్ కావాలి, అదే రకంగా ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే కూలీగా పనిచేసే ఆ కుటుంబ సభ్యులని ఎలా ఆదుకోవాలి, ఇలా ఒక 4-5 ప్యాటర్న్స్ లో డీటెయిల్ రిపోర్ట్ ఒకటి ఎవరీ నియోజకవర్గం పై నియోజకవర్గం, మండలం పై మండలం ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్ట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. తదుపరి ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత కేబినెట్ లో డెసిషన్ తీసుకొని
కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌత్ లో ఉన్న ఈ సివిఆర్టీని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మనం నిర్ణయం తీసుకుంది. రైట్, ఇది మొత్తం మీద కరువుపై ఇక ఎలినో ప్రభావంపై ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు దామోదర్ రాజనరసింహ ఇద్దరు మంత్రులు కూడా ఉమ్మడి పాలమూరు కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ కావచ్చు, సో రైతన్నలకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి, ఎటువంటి కరువు నుంచి మనం ఎదుర్కోవాలి సమస్యలు అటువంటి పూర్తి స్థాయి సమీక్షలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి ఉమ్మడి వరంగల్కి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష పైన మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, ఈ ఎలినో ఎఫెక్ట్ పై కొంత రైతులు, ఇటు సామాన్య జనం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పర్యటన చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సమీక్ష జరిగింది, సమీక్ష తర్వాత ప్రజల నుంచి రైతుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? అయితే శ్రీశైలం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి మాత్రం వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆ వాతావరణ శాఖ చెప్తుంది. ఐఎండి ఇక్కడ దేశంలో కూడా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా అందులో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఇన్ఛార్జీలను కూడా నియమించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మంత్రులతోటి, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతోటి కూడా సమీక్ష సమావేశం ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి చేపట్టినటువంటి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ఎల్నినో తీవ్ర ప్రభావం మీద కొంత మార్గనిర్దేశనం చేసిన జరిగింది. అందులో భాగంగానే అదే విషయాలు కూడా ఇక్కడ ఆయా జిల్లాలో కూడా చెప్పడానికి కూడా ఇక్కడ ఉద్యుక్తులవుతున్న నేపథ్యంలో ఇక్కడ మంత్రి పొంగులేటి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వర్షాభావ పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కూడా ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ప్రత్యేకంగా నియమించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రం ఇక్కడ మాజీ ప్రస్తుతానికి ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారిని దేవసేనను కూడా ఇక్కడ వరంగల్ కి ఉమ్మడి వరంగల్ జిల్లాకు నియమించినటువంటి పరిస్థితి. ఆయా జిల్లాలో వ్యవసాయ, తాగునీటి లభ్యత, అలాగే భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై, అలాగే జలాల అంశాలపై ప్రత్యేకంగా అధికారులు నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాల నుండి ఎలా గట్టెక్కించాలి, రైతాంగాలను అలాగే ఎలా భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి విషయం మీద కూడా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా సమగ్రమైనటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రాలకు అందాల్సినటువంటి సహాయాన్ని, అలాగే కేంద్రం నుంచి పొందాల్సినటువంటి మద్దతుపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు, రైతులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితిని కూడా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలు కానీ, రైతులు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, వాటికి సంబంధించినటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటున్నామన్నటువంటి ఒక సూచనలు, భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ సమీక్ష సమావేశంలో కూడా 6 జిల్లాల కలెక్టర్లు, పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఒక మార్గనిర్దేశనం చేసి ఏ విధంగా సన్నద్ధత ఉండాలనే అంశాలపై కూడా ప్రస్తుతానికి చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో పూర్తిగా ఈసారి వర్షాభావ పరిస్థితులు తలెత్తితే మాత్రం ఇంకా మరొచ్చే ఏడాది కూడా ఇంకా ఎక్కువ తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక సన్నద్ధత ఉన్నటువంటి నీటి వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలన్నటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితులపై కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరి అధికారులకు, అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా యంత్రాంగానికి కూడా ఒక నిర్దేశనం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇటు పాలమూరు అయినా లేకపోతే అటు వరంగల్ అయినా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు ఇటు పొంగులేటి, ఇటు దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓవరాల్గా
తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులంతా ప్రజలంతా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎలినోను ఖచ్చితంగా ఎదుర్కొందాము. కరువు పరిస్థితులు కనుక వస్తే మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా కావచ్చు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని పొందుదాం, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొందాం. కానీ రైతులు మాత్రం చాలా తక్కువగా నీళ్లు ఉపయోగపడేటువంటి పంటలు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శనగలు కానీ, కందులు కానీ, లేకపోతే ఇతర పప్పు దినుసులు, ఇటువంటి పంటల్ని సాగు చేయండి తప్ప వరి లాంటి పంటను కనుక మీరు సాగు చేస్తే అత్యధికంగా మరి వర్షపాతం అవసరం ఉంటుంది, అత్యధికంగా మరి నీళ్లు అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మీరు పోసినటువంటి నారు, వేసినటువంటి నాట్లు వెండిపోయినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కంది, మొక్కజొన్న లాంటి, అంటే ఏదైతే నీటి శాతం తక్కువగా పడుతుందో అటువంటి పంటలను సాగు చేయాలని చెప్తా ఉన్నారు. మరోవైపు పశుగ్రాసం కావచ్చు, లేకపోతే నీటి పొదుపు కావచ్చు, ఇట్లా అన్నింటినీ కూడా మనం పొదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరి ఈ యొక్క కరువును ఎదుర్కొనేటువంటి ఏర్పాట్లను చేస్తున్నట్టు కూడా ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ చూద్దాం, ఈ ఎలినో ఎఫెక్టు మరి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పడాల్సినటువంటి వర్షపాతం కంటే అత్యంత తక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మరి ప్రజల్ని అయితే ఇప్పటికే సమీక్షల ద్వారా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి కార్పొరేషన్ చైర్మన్లు, కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ కూడా ప్రజల్ని పూర్తి స్థాయిలో మరి వాళ్ళకు ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఈ కరువు నుంచి ఎలా బయటపడాలో ఒక అప్డేట్స్ అయితే మినిట్స్ టు మినిట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం ఈ కరువుని ఎలా ఎదుర్కొంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లను భవిష్యత్తులో సామాన్య జనాలకి, రైతాంగానికి కల్పించబోతుంది అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.